డ్రైవర్ అన్న రండి, కదలి రండి, తరలి రండి. ఇప్పుడు కాకపోతే మరి మనం ఎప్పుడు ఒక తాటిపైకి రాలేం. అందరం కలిసికట్టుగా పోరాడదాం, మన సమస్యలకి పరిష్కారం తీసుకొని వద్దాం. మరి ఆంధ్ర రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సార్ దగ్గరికి పోయి మన సమస్యలు వినిపించేదానికి మనకి ఆహ్వానం అందింది, అవకాశం అందింది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. మరి మన డ్రైవర్లకంటూ ఏ పార్టీతో సంబంధం లేదు. మనం డ్రైవర్లమే ఒక పార్టీ, మనకంటూ ఒక పార్టీ, మనమే ఒక పార్టీ. కులం మతం అతీతంగా, పార్టీలకి అతీతంగా మన సమస్యలు మన రాముడన్నతో ముందర మన రాముడన్నకి వినిపిద్దాము. రాముడన్న అంటే ఒక బ్రాండ్ అంటే రాముడన్న. మరి మా డ్రైవర్ సమస్యలు, ఓనర్ కమ్ డ్రైవర్ సమస్యలు, ఓనర్ల సమస్యలు, ట్రావెల్స్ వాళ్ళ సమస్యలు వినేదానికి గౌరవనీయులైన పెద్దాయన రాంప్రసాద్ రెడ్డి గారు వింటారని, మా సమస్యలు తీరుస్తారని మాకైతే ఆ నమ్మకం ఉన్నది. మరియు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డ్రైవర్లు, ఓనర్ కమ్ డ్రైవర్లు అందరం కలిసికట్టుగా పోదాం. పోతే ఏముండదు, ఒక రోజు వేస్ట్ అవుతుంది, అంతవరకైనా, దాని మించి ఏం కాదు. మరి కొందరైతే అనుమానాలు ఉన్నాయి, సార్ ఏం చేస్తారు, మనం చంద్రబాబు నాయుడు దగ్గర పోదాము అని అనుకుంటున్నారు. అయ్యా, నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు ఒక జియో సిమ్ కొంటాము, జియో సిమ్ ఏదైనా చెడిపోతుంది. మనము డైరెక్టు అంబానీ దగ్గర అంబానీ సారు ఈ జియో సిమ్ పనిచేయడం లేదని చెప్పాం కదన్నా. ఎక్కడైతే ఆ సిమ్ కొన్నామో అక్కడికే, ఆఫీస్ కాడికే పోయి, ఆ డిస్ట్రిబ్యూటర్ కాడికి పోయి మనము ఈ సిమ్ పనిచేయడం లేదని చెప్తాం కదా. మరి అలాగే మన చంద్రబాబు నాయుడు గారు మనకంటూ ఒక నాయకుడికి పెట్టినారు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సార్కి పెట్టినారు. మన సమస్యలు, మన బాధలు, మనం ఏదైతే సమస్యలు మనకు ఉంటాయో ఆ సమస్యలు చెప్దాము, వింటారు, పరిష్కరిస్తారు. మరియు ఆ తేదీ అనేది ఈ నెల 15వ తేదీ ఆదివారం రోజున ఉదయం 7 గంటలకి రాయచోటికి రండి అన్న అయితే ఉండారు. మనకైతే ఆహ్వానించినారు, రమ్మని చెప్పినారు. మరియు మన సమస్యలు చెప్దాము, వింటారు, పరిష్కరిస్తారు. ఇది నా విషయం. మరియు తప్పనిసరిగా దయచేసి 2 చేతులు ఎత్తి మీకు నమస్కరిస్తున్నాను. మీరందరూ తప్పనిసరిగా రండి, మన సమస్యలు అక్కడ చెప్దాము. మరియు రాష్ట్రంలో ఉండే ఓనర్ కమ్ డ్రైవర్లు, ట్రావెల్స్ వాళ్ళు, లైసెన్స్ పైన ఆధారపడే డ్రైవర్లు, ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాల వాళ్ళు రండి, తప్పనిసరిగా రండి. ఆదివారం రోజున ఉదయం 7 గంటలకి రాయచూడిలో కలుద్దామన్నా. తప్పనిసరిగా రండి, వస్తారని మనస్ఫూర్తిగా ఆ దేవునితో ప్రార్థిస్తున్నానన్న. ఇట్లు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అన్న. ఇంకోటి విషయం ఏమంటే, ఇతర యూనియన్లు కూడా రండి. మన దారులు వేరైనా మన గమ్యస్థానం ఒకటే. దారులు వేరే కావచ్చు, సేవలు చేసేది అందరు అదే సేవ చేసేది. మన గమ్యస్థానం అనేది ఒకటే. దారులు వేరే ఉంటాయి కానీ మన గమ్యస్థానం ఒకటే, పరిష్కారం ఒకటే అవుతుంది. అందరికీ పరిష్కారం చేస్తారు, అందరి సమస్యలు వింటారని ఆ దేవునితో ప్రార్థిస్తున్నానన్న. ఇది నా విషయం. జై హింద్, జై భీమ్, జై సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్.